లడ్డు హక్ చేసుకో లడ్డు. రమ్య మన ఇద్దరం మాట్లాడుకుందాం అంతే అంటుంది అర్చన. అంతే, మీరిద్దరూ నాకు తెలుసు, నేనేం అనలే. మరి అన్సబ్స్క్రైబ్ చేస్తాను, నేను వెళ్ళిపోతాను అంటున్నా. ఏమైంది మీ ఇద్దరికి? నాకు డ్యూటీ పడింది, సరేనా? మీరిద్దరు అంతే, అంతా బిత్తిరిగాళ్ళు ఉన్నారు. అంతేగా అంతేగా అక్క అంటున్నారు రమ్య గారు. అర్చన గారు, రమ్య మన ఇద్దరం మాట్లాడుకుందామా అంతే అంటుంది అర్చన గారు. రమ్య గారు మెయిన్ ఛానల్ కాబట్టి మీకు మర్యాద ఇస్తామండి, తప్పకుండా. ఈ ఛానల్ ఉన్నంత వరకు మీకు మర్యాద ఉంటుంది. హ్యాపీగా మంచి మర్యాదతోటి. హాయ్ అండి రమ్య గారు, హాయ్ అండి. అంతా బాగున్నారా? 5 మెంబర్స్ సైడ్లో ఉన్నారు ఫ్రెండ్స్. వచ్చేయండి, గుసా మాట్లాడండి ఫ్రెండ్స్, తప్పేం లేదు. వీళ్ళంతా మన క్లోజ్ ఫ్రెండ్సే అండి. బాగా మాట్లాడండి, కానీ లైవ్ వరకే తీసుకోండి. ఇందులో పర్సనల్స్ అయితే ఉండవండి. వాళ్ళు పర్సనల్గా అయిపోతారంటే మాకేం సంబంధం లేదండి. మీరు పర్సనల్గా అయిపోండి, దానికి కూడా నేను అబ్జెక్షన్ చెప్పను. హాయ్ ఫ్రెండ్స్, పర్సనల్ అంటేనే 8, 10, 15 పెరిగిపోతున్నారు. నా ఫేస్ చూపిస్తే 15 మందికి వచ్చేస్తున్నారు. లడ్డు అంటుంది అర్చన. అర్చన, నాకు డ్యూటీ పడేటట్టుంది. అర్చన, రమ్య, లడ్డు, చాముండేశ్వరి, మీరందరూ కూర్చొని ఉంటారంటే నో ప్రాబ్లం, అలాగే కంటిన్యూ చేద్దాం. లేదు, ఎందుకులే, ఇంతసేపు ఉన్నాం కదా. మీరు ఆపండి, ఎన్నవుతుంది అక్క, వచ్చేసాను అంటున్నారు. హాయ్ రమ్య. అంతే రమ్య ఇందులో ఛానల్ ఉందా లేదా? అంతే రమ్య, అంతే అంటుంది అర్చన. ఇది వితౌట్ ఛానల్ అంటే చెప్పు, ఇందులో నార్మల్గా పలకరిస్తాను. లేదు నాకు. ఓకే అబ్బో అక్క చెప్పు అంటుంది. నీకు ఛానల్ లేదా రమ్య? ఛానల్ లేని రమ్య, నువ్వు నా అర్థాలు అయిపోవచ్చు కదా. ఛానల్ లేని రమ్య, ఛానల్ లేని రమ్యకి నా మద్దతులను చేసుకుంటాను. నెగిటివ్ థింక్ చేయకు, మెంటల్. వద్దురా బాబు, చాలాసేపు ఉన్నాం, మళ్ళా 1 గంట ఆగి పెట్టుకున్నామా? తనకు అడుగు, నీ చెల్లికి అడుగు, నీ చెల్లి ఏమంటుందో. నెగిటివ్ థింక్ చేయకు, మెంటల్ అంటుంది. నీ చెల్లిని కూడా కదా, మీ చెల్లి కూడా పడిపోయింది నీకులాగానే. తనకి ఇంక నిద్ర పట్టదు మన ఛానల్లో లేకోకుండా. వద్దులే, వద్దా? హాయ్ అంటూ వచ్చేసింది శాంతి గారు. హాయ్ శాంతి గారు, వెల్కమ్ టు లైవ్ అండి. ఈవిడికి ఛానల్ ఉంది కాబట్టి ఈవిడికి మర్యాద మనం ఇవ్వాలి, తప్పదు. శాంతి గారు హాయ్ అండి, వెల్కమ్ టు లైవ్ అండి. ఎలా ఉన్నారండి? అర్చన కోపమా నా మీద? అర్చన, లడ్డు ఎవరిని కోపగించుకోమాకు లడ్డు, వాళ్ళని కూడా కోపం వచ్చేలా చేయకు, సరేనా? అందరూ హ్యాపీగా ఉండండి. మన ఇంట్లో ఒక ఫ్యామిలీ లాగా మనం అందరం కలిసిపోతాం. ఇక్కడ ఉండేదంతా మన ఫ్యామిలీ అనుకున్నాం, సరేనా? అర్చన గ్రేట్ నువ్వు అంటున్నారు. అర్చన గ్రేటా? అక్క ఉన్నావా, అక్కో ఉన్నావా అంటుంది రమ్య. శాంతి గారు ఏంటి ఒక మెసేజ్ హాయ్ అని పెట్టారు, లైక్ ఇవ్వలేదు, సైలెంట్ అయిపోయారు, సరేనా? మీరు ఉంటారంటే ఉండండి, నేను మ్యూట్ పెడతాను. ఎంతసేపు ఉంటారంటే అంతసేపు ఉండండి, మీరు వెళ్ళిపోండి, నేను చూసుకొని కట్ చేస్తా. వై లడ్డు అంటుంది అర్చన. అబ్బా, అంటే నాకు తెలీదు. అమ్మా అక్క, మనం ఒకటి అనుకున్నాం కదా, అది చెప్పకక్కో. ఆహా అక్క, మనం ఒకటి అనుకున్నాం కదా. మీ ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే కిషోర్ గాడు ఉండేది. ఓకే రమ్య, నేను చెప్పనులే అంటుంది అర్చన. వామ్మో అక్క చెల్లెలు మంచి హుషారులో ఉన్నారే. చెప్పకండి